సో వి విల్ గో విత్ ఏ న్యూ టాపిక్. మన రిలేషన్స్ చూసాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషన్స్ విచ్ ఆర్ మనకి నిన్న కొంతవరకు అడ్రస్ చేసుకున్నాము, విచ్ ఆర్ నాట్ రియల్లీ హెల్పింగ్ అస్. వాటి గురించి వి విల్ ట్రై గోయింగ్ ఏ ఫార్. ఈ ఈ రిలేషన్స్ మాత్రం కళ్ళు మూసుకుని వీ హ్యావ్ టు ఫాలో దట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ రైట్. మనకి ఎవరికైనా ఎవరి మీద అయినా ఇష్టం లేకపోతే రాంగ్ అని మాత్రం అనుకోవద్దు. జస్ట్ లీవ్ ఇట్. ఆపోజిట్ ఆఫ్ రైట్ రాంగ్ అనేసి మనం చిన్నప్పుడు చదువుకుంటాం. నాట్ రైట్ అనేసి జస్ట్ హ్యావ్ టు స్టాప్ దేర్, అంతే. దాని గురించి లోతుగా మనము ఒక 20 రోజుల లోపల మళ్ళీ చర్చించుకుందాం అబౌట్ హౌ టు యాక్చువల్లీ రిలేషన్షిప్ లో ఛాలెంజెస్ ఏమొస్తాయి ఎట్లా. ఇప్పుడు ఏంటంటే అంత గుడ్ ఫేజ్. సో వి విల్ స్టార్ట్ విత్ ఏ న్యూ టాపిక్ టుడే. ఇది అగైన్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. సో డే 4 ప్రాక్టీస్ చేద్దాం మనము. సో ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటితో పాటు ఇంపార్టెంట్, బట్ అన్నిటికంటే ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ అది ఉంటే అన్ని ఉంటాయి మన దగ్గర. ఏంటిదంటే జీవితంలో ఇది ఉంటే అన్ని ఉన్నట్టే లెక్క, ఇది లేకపోతే ఏమున్నా లేనట్టే లెక్క. వాట్ ఈస్ ఇట్? హ్యాపీనెస్ అండి, ఓకే. హెల్త్ మేడం. ప్రశాంతత అండి, మనశ్శాంతి, మనశ్శాంతి మేడం, సాటిస్ఫాక్షన్, సంతృప్తి, మనశ్శాంతిగా ఉండాలన్నా అది ఉండాలి. హెల్త్ మేడం. ధైర్యం, హెల్త్. హెల్త్ అది ఉంటే అన్ని ఉంటాయి. అది లేకపోతే ఎన్నున్నా ఏమున్నా మన దగ్గర మనం ఏది అనుభవించలేము, ఆ అనుభూతి చెందలేము కదండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే అతి ఇంపార్టెంట్ అయినది ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి నవ్వు వీఆర్ సిట్టింగ్ హియర్. మనం ఈరోజు ఈ క్లాస్ వింటున్నాము ప్రశాంతంగా నవ్వుతూ. ఇంకా బాగుండాలి జీవితం అని ఆశిస్తున్నాం, ఎందుకంటే బాగున్నాం కాబట్టి. ఇప్పుడు అంటే ప్రస్తుతం కూడా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చోగలిగాం. సో ఈ ఆరోగ్యం కూడా లేని వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారు. బహుశా వాళ్ళకి రావాలన్నా కూడా వాళ్ళు రాలేరు కదండి. సో దే ఆర్ సమ్వేర్ ఎల్స్. వాళ్ళ హెల్త్ కి ట్రీట్మెంట్లు చేయించుకుంటూనో, లేదంటే మంచం మీద పడుకునో, లేవాలని ఆశ ఉన్నా కూడా లేవలేకనో దే ఆర్ సఫరింగ్. ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇట్ ఈస్ బికాస్, ఓన్లీ బికాస్ ఆఫ్ హెల్త్ వీఆర్ హియర్, అంతే. ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి. హెల్త్ రిలేషన్స్ అన్నిటినీ బాగా చూసుకోవాలన్నా, లేదంటే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలన్నా, ఎలా ఉండాలన్నా కూడా ముందు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే దేనికి వీ క్యాన్ డూ ఎనీథింగ్ కదా. ఎంత డబ్బులు సంపాదించాలని ఉన్నా, ఎంత సంపాదించినా, ఎన్ని కోట్ల పెట్టి ఇల్లు కట్టినా, అవన్నీ అనుభవించాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి. అన్ని కష్టపడి చేసుకుని ఒకవేళ ఆరోగ్యం పాడైంది అనుకోండి, ఏం చేస్తాం? మొత్తం అంతా వేస్ట్ పోయినట్టే లెక్క. సో హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ లైఫ్ లో. ఇది సరిగ్గా ఉంది అంటే, సక్రమంగా ఉందంటే మనం ఏదనుకుంటే అది చేయగలం, అన్నిటిని అనుభవించగలం. ఫ్యామిలీ అన్ని రకాల వెల్త్స్ ని అనమాట, ఫ్యామిలీని, రిలేషన్షిప్స్ ని, నార్మల్ గా మన మెటీరియలిస్టిక్ వరల్డ్ ని అన్నిటినీ అనుభవించాలి అనుకుంటే, లేదా ప్రపంచం మొత్తం తిరగాలి అనుకున్నా, మనకి నచ్చిన హాబీస్ లో ముందుకెళ్ళాలి అన్నా, మన పిల్లల్ని పెరగటం కళ్ళారా చూడాలి అన్నా, అన్నిటికీ ఈ హెల్త్. మనం ఎవరికన్నా సహాయం చేయాలన్నా, ఎవ్రీథింగ్ ఓన్లీ బికాస్ ఈ రోజు బాగున్నాం, ఈ నిమిషం ఇప్పుడు దాకా ఏమి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి పొద్దున్నే లేసాము, కూర్చున్నాము, యాక్టివ్ గా క్లాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హెల్త్. సో ఆరోగ్యానికి సంబంధించి థ్యాంక్ఫుల్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. జనరల్ గా హెల్త్ విషయంలో ఏమవుతుందంటే అన్నిటికీ జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. అంటే ఇప్పుడు డబ్బులు సేఫ్ గా ఉన్నాయా లేదా అని చెప్పి వాటిని బ్యాంక్ లో పెడతాము, తాళం పెడతాము, ఇంకేవేవో చేస్తాము, లక్ష్మీ పూజలు చేస్తాము, అన్ని చేస్తాం. బట్ ఫైనల్లీ హెల్త్ కి వచ్చేసరికి హెల్త్ కోసం ఏం చేస్తున్నామండి మనం? మహా అయితే మనం ఫుడ్ సరిగ్గా కావాల్సిన టైంకి కాస్త మంచి ఫుడ్ తినేస్తే చాలు, కొంచెం నడిస్తే చాలు అని చెప్పి చేస్తున్నాం. కానీ ఇప్పుడు రెగ్యులర్ గా ఎక్సర్సైజులు ఇవన్నీ చేసే వాళ్ళు కంప్లీట్ గా ఆరోగ్యంగా ఉన్నారా? హెల్త్ పరంగా బాడీకి కావాల్సిన అన్ని సప్లిమెంట్స్ ఇస్తున్నారు అనుకుందాం, అన్ని చేస్తున్నారు, దానికి కావాల్సిన జిమ్ చేస్తున్నారు, దానికి కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, అయినా కూడా హెల్త్ పాడవుతున్న వాళ్ళు ఉన్నారా లేరా? దేర్ ఆర్ పీపుల్. Yes, yes. ఇన్ని చేసినా
ఇన్ని చేసినా కూడా హెల్త్ పాడవుతున్న వాళ్ళు ఉంటున్నారు. అది మరి కారణం ఏంటి? వాళ్ళు అన్ని ఇస్తున్నారు కదా, అన్ని ప్రతిదీ ఇస్తున్నారు. మెంటల్ చాలా హెల్త్ హెల్త్ కాన్షియస్ మెంటల్ హెల్త్ గా ఉండాలి. మన మనస్సు మ్యామ్, మన మనస్సు మంచిగా ఉంటే మైండ్ ఎవ్రీథింగ్ మంచిగా మైండ్ మంచిగా ఉండాలి. అండ్ హెల్త్ పరంగా గ్రాటిట్యూడ్ కూడా ఉండాలి. అంటే ఉన్న ఆరోగ్యానికి మనం కృతజ్ఞత తెలుపుకున్నప్పుడు ఏదో ఒక విధంగా హెల్త్ పాడవుతానే ఉంటుంది. ఏదో ఒక కొత్త సమస్యలు వస్తానే ఉంటాయి. మళ్ళీ అది ఫేస్ చేసేటప్పుడు అనిపిస్తుంది ఆరోగ్యంగా ఉంటే బాగుండు అని. సో దిస్ హ్యాపెన్స్ బికాస్ మనం థ్యాంక్ఫుల్ గా లేము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎక్కడెక్కడైతే కృతజ్ఞత భావం లేదో అవి నెమ్మదిగా ఒక్కొక్కటిగా వెళ్ళిపోతా ఉంటాయి. సో ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది అంటే అర్థం ఏంటంటే ఆ ప్లేస్ లో మనం థ్యాంక్ఫుల్ గా లేము. ఉన్న ఆరోగ్యాన్ని మనం పట్టించుకోకపోతే కొత్తగా మనకి హెల్దీగా ఉండాలి అని కోరుకుంటాం చూడండి, ఇంకా బాగుండాలి, ఇంకా యాక్టివ్ గా ఉండాలి, నీరసం ఉండకూడదు, సాయంత్రం దాకా పని చేసినా కూడా తిరిగి వచ్చి హుషారుగా మనం డేని కనుక కంటిన్యూ చేయగలిగితే దాని అర్థం మనం ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పి. పొద్దున్నే లేవటం ఇబ్బందిగా లేవకుండా చక్కగా లేసి చాలా యాక్టివ్ గా డే స్టార్ట్ చేయగలుగుతున్నాం అంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. మన వయసు కంటే కూడా తక్కువగా ఫీల్ అవుతుంటే, మన యాక్చువల్ వయసు ఉంటది కదా, యాక్చువల్ వయసు కంటే కూడా తక్కువగా యంగ్ గా ఫీల్ అవ్వగలుగుతుంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. సో అలాగ ఎంతమంది ఫీల్ అవుతున్నాం? మనం ఉన్న వయసు కంటే తక్కువ, చాలా యంగ్ గా అలా గనక ఫీల్ అయితే అది ఇట్ ఈస్ అ మెజర్మెంట్. ఇది ఒక కొలత లాంటిది అనుకోండి. తక్కువగా ఫీల్ అవుతున్నాం వయసు కంటే అర్థం ఏంటంటే మనం చాలా ఆరోగ్యంగా కరెక్ట్ గా ఉన్నామని అర్థం. ఒకవేళ వయసుకు మించి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే, పొద్దున్నే భారంగా అనిపిస్తుంటే, డే స్టార్ట్ చేయడానికి పనులు చేయడానికి ఇబ్బందిగా ఉంటే దాని అర్థం ఏంటంటే ఆరోగ్యంగా లేము అని అర్థం. సో ఆ ఒంట్లో ఆ సత్తువ అవి లేవంటే వీఆర్ నాట్ ఫీలింగ్ హెల్దీ. సో అలా డేస్ కొన్నాళ్ళు కంటిన్యూ అయినాయి అనుకోండి, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తానే ఉంటుంది. అవి వాటిని అట్రాక్ట్ చేసుకుంటానే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనం మనం ఆల్రెడీ ఉన్న ఆరోగ్యానికి సరిపడా కృతజ్ఞత లేదు అని అర్థం. సో దానికోసం ఈ రోజు మన ప్రాక్టీస్. సో మనం ఒక్కసారి మనం హెల్త్ కి కృతజ్ఞత భావాన్ని తెలుపుకుందాం ఈ రోజు ప్రాక్టీస్ ద్వారా. సో దట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్. సో గిఫ్ట్ ఆఫ్ హెల్త్. ఈ ఈ మనకి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆరోగ్యం ఉంది కాబట్టి, ఎప్పటికప్పుడు హెల్త్ బాగుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అని ఎందుకు అంటున్నానంటే శరీరంలో ప్రతిదీ కంటిన్యూస్ గా జరుగుతుంది కదండి. ఇప్పుడు లేసున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, మనం బిజీగా ఉన్నా, మనం ఎవరితోన్నా మాట్లాడుతున్నా, మనం ఎక్కడికన్నా తిరుగుతున్నా, ఏదన్నా చేయనివ్వండి, కంటిన్యూస్ గా శరీరంలో దేని పని అది సక్రమంగా జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. ఒకవేళ వీటిల్లో ఏది ఒక్కటి ఆగిపోయినా, ఏ ఒక్కటి సరిగ్గా పని చేయకపోయినా, మన బయట ప్రపంచం, మనం కాంటాక్ట్ ఉంది కదా, బయట కాంటాక్ట్ అంటే మనం చేసే ఉద్యోగాలు, మన బంధాలు, ఎవ్రీథింగ్ అన్నిటినీ మనం ఆపి దాని వైపు తిరుగుతాం. అంటే ఆ ఆర్గాన్ ఏంటి పాడైందని తెలుసుకుని దానికోసం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చి ఉండేది, అవునా కాదు? ఏ ఒక్క ఆర్గాన్ సరిగ్గా పని చేయకపోయినా వీ హ్యావ్ టు స్టాప్. మన రొటీన్ మొత్తం మారిపోతుంది. దానికోసం పరుగులు తీస్తూ ఉంటాం. మన లైఫ్ అంతా ఇట్ చేంజెస్ ఏ లాట్. కాబట్టి ఏ ఏ పని అంటే ఇప్పుడు గుండె చేయాల్సిన పని గుండె చేస్తుంది, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, ఊపిరితిత్తులు సరిగ్గా గాలి తీసుకుంటున్నాయి. అంటే ప్రతి నిమిషం గాలి తీసుకోవటం మనం ఎప్పుడు ఇంతవరకు ఆపాము అంటే ప్రాణం కూడా ఆగిపోయి ఉండేది. గుండె ఎప్పుడు కొట్టుకుంటానే ఉంది. సో ఇలాగ ప్రతి పార్ట్ దాని పని అది ఆగకుండా చేస్తుంది. ఒంట్లో ఎన్నో కణాలు ఉన్నాయి. ఈ మిలియన్స్ ఆఫ్ ఈ చిన్న చిన్న కణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క జీవిలాగా పనిచేస్తుంది. దాని సొంత ప్రపంచం ఉంటుంది. అంటే అది ఒక్కటే దానిలోనే సొంత వర్కింగ్ అంతా ఉంటుందన్నమాట. అది ప్రతి నిమిషం పనిచేస్తుంది కంటిన్యూస్ గా. కాబట్టే వీఆర్ లైక్ దిస్ టుడే. దీనిలో ఏ ఒక్కటి ఈ రోజు నేను పని చేయను అన్నా, లేదంటే ఈ రోజు నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. మనం కూడా ఒక్కొక్కసారి జాబ్ నుంచి బ్రేక్ తీసుకుంటాం కదా, ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకుంటాము, మన రొటీన్ నుంచి బ్రేక్ తీసుకుంటాము. సో అలాగా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఒక్కొక్క రోజు వంట నుంచి రెస్ట్ తీసుకుంటారు. ఈ రోజు నేను చేయను అని చెప్పేయచ్చు కావాలంటే ఎప్పుడన్నా. ఈ రోజు నేను చేయను ఇంట్లో పనులు, ఇంట్లో నుంచి బయట నుంచి తేవండి అనొచ్చు. బట్ హెల్త్ లో ఎప్పుడన్నా కనుక ఇలాంటి బిహేవియర్ మీరు చూసారనుకోండి, నేను ఈ రోజు పని చేయను, నేను ఈ రోజు హాయిగా ఇంట్లో రిలాక్స్ అవుతాను, బాడీలో నేనేం పని చేయను, హార్ట్ కాసేపు నేను కాసేపు ఆగి నేను మళ్ళీ పని చేస్తాను అన్నా ఏమైపోతాం? సో ప్రతి నిమిషం ఒంట్లో ప్రతిది దాని పని అది చేస్తానే ఉంది. మనం అమ్మ కడుపులో పడినప్పటి నుంచి దే ఆర్ వర్కింగ్. దట్స్ వై వీఆర్ లైక్ దిస్ టుడే. అండ్ ఈ రోజు మనము, నా ప్రపంచము, నా పిల్లలు, నా ఆస్తి, ఎవ్రీథింగ్, ఎన్ని అనుకుంటున్నాం కదా, ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి ఈ ఆరోగ్యం వల్లనే.
ఇంకా బోల్డ్ కళలు ఉన్నాయి మనకి, ముందుకెళ్ళాలని ఉంది, చాలా సాధించాలని ఉంది, మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. ఇవన్నీ బికాస్ వీఆర్ హెల్దీ, బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, అందుకే ఇన్ని ఆశలు, ఇన్ని కోరికలు, ఇవన్నీ చేయాలని అనిపిస్తుంది. వీటిల్లో ఆరోగ్యం కనుక ఏమన్నా అయితే వీటిల్లో ఎన్ని చేయగలగ అంటే చెయ్యాలి అన్న అసలు ఆశ కూడా ఉండదు బహుశా. దే విల్ స్టాప్. ఓకేనండి. సో దట్స్ వై హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది లైక్ ఈ హెల్త్ గురించి కాన్షియస్ గా ఉండి కూడా వాళ్ళు చేయలేకపోవటం కారణం ఇదే. బికాస్ దే డోంట్ కీప్, అంటే ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్నానే అని చెప్పి థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వకే హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఇట్ ఈస్ ప్రూవెన్ ఇన్ సో మెనీ రీసెర్చెస్ ఆల్సో. లేకపోతే అన్ని పాటించే వాళ్ళకి ఆరోగ్యం అసలు పాడవకూడదు, అయినా కూడా పాడవుతుంది. ఎందుకు పాడవుతుంది కదా? సో ఈ పార్ట్ మిస్ అవుతారు అనమాట, వాళ్ళు గ్రాటిట్యూడ్ అనే పార్ట్ ని మిస్ అవుతున్నారు. సో ఈ రోజు మనము ఆ గ్రాటిట్యూడ్ అనే పార్ట్ ని ఎలా పెంచుకోవాలి? మనం మిగతా సైడ్ న మంచి ఫుడ్ తిందాము, కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీని ఇచ్చుకుందాము, అన్ని చేద్దాం, కానీ అన్ని చేసి ఈ పార్ట్ మిస్ అయ్యాం అనుకోండి, అంటే అరే నేను బాగున్నాను అనే ముందు ఆ విషయానికి కృతజ్ఞత తెలుపుకోలేదు అనుకోండి, ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లేదంటే ఇంత చేసి కూడా ఆ ఎనర్జీ ఫీల్ అవ్వట్ల, లోపల నుంచి పొద్దున్నే లేవగానే యాక్టివ్నెస్ అనమాట, కష్టపడి లేవటం, లేదంటే కష్టపడి సాయంత్రం పని అయిపోయేసరికి కష్టపడి మళ్ళీ చాలా ఇబ్బందిగా మిగతా పాటను అనమాట, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపిక ఉండట్లా మిగతా వాళ్ళతో మాట్లాడటానికి, ఇంకా విసుగుగా వి స్టాప్ ద డే, అబ్బా ఇంకా చాలు ఈ రోజుకని. సో అలా కాకుండా ఆల్మోస్ట్ మనం పడుకునేదాకా కూడా ఆ హుషారు మనలో ఉండాలి. సో అది ఉండాలి అంటే వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. మన బాడీలో ప్రతి ఆర్గాన్ కి ఆ థ్యాంక్ఫుల్నెస్ ని ఈ రోజు తెలుపుకుందాము. సో మనం మేజర్ గా ఇప్పుడు అంటే ఈ టైంలో ఈ జనరేషన్స్ అంటే ఇప్పుడు ఫేస్ చేస్తున్నవి ఏంటి మనం ఇప్పట్లో మేజర్ గా అంటే స్ట్రెస్ ని ఎక్కువ ఫీల్ అవుతున్నాము, వర్క్ కంటిన్యూస్ గా ఉండటం, నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ ఉండటం, వేటి మూలనైనా కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్లు అవి ఇవి కలవటం మూలన. సో ఫైనల్లీ ఎఫెక్ట్ ఎక్కడంటే మన శరీరం మీద చూపిస్తూ ఉంటాయి ఇవన్నీ. సో ఈ స్ట్రెస్ నుంచి బయటికి రాగలిగితే గనక, స్ట్రెస్ నుంచి తగ్గితే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే మేజర్ పార్ట్ మనకన్నీ కూడా హెల్త్ పరంగా మనం ఇబ్బంది పడేవన్నీ కూడా మానసికంగా మనం పడే ఆ స్ట్రెస్ మూలనే హెల్త్ లోకి అంటే బాడీలోకి అవన్నీ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ గా మారుతున్నాయి అని ఇట్ ఈస్ ఆల్సో ప్రూవెన్. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు, అంటే తలలో పడే బాధలే శరీరంలో చూపిస్తూ ఉంటాయి, జబ్బులుగా మారనమాట కొన్నాళ్ళకి. అవే ఎప్పుడు మనం సఫర్ అయ్యి మెంటల్ గా సఫర్ అయ్యి ఈ దే విల్ బికమ్ డిసీజెస్ అనమాట, ఏదో ఒక ప్రాబ్లమ్స్ గా వస్తాయి. సో ఎక్స్ట్రీమ్ గా కొన్నేళ్ళు కంటిన్యూస్ గా సఫర్ అయినప్పుడు మనకు కూడా తెలియదు దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ఏ బాడీలీ ప్రాబ్లం. కానీ శారీరకంగా ప్రాబ్లం అయిన తర్వాత అసలు ఇంకా లైఫే చేంజ్ అయిపోతుంది. సో అక్కడ దాకా తెచ్చుకోకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ఫుల్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా స్ట్రెస్ అనేది మన జోలికి రాదు అసలు. మనం అన్నిటితోనూ హ్యాపీగా ఉంటాం. లైఫ్ ఎంత హడావిడి పెడుతున్నా, ఎన్ని టెన్షన్లు మన దగ్గరికి వస్తున్నా కూడా మనకి తెలుసు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ థ్యాంక్ఫుల్ గా ఉన్నప్పుడు అన్ని నా కోసమే ఇవన్నీ ఉన్నాయి, నా ఆరోగ్యం అంతా బాగుంది అందుకని అనే మంచి ఫీలింగ్ లో ఉన్నప్పుడు స్ట్రెస్ కూడా తీసుకోం, సహజంగా ప్రశాంతంగా ఉంటాం మనం. సో దానికోసం కృతజ్ఞత భావం శరీరం పైన కూడా ఫోకస్ పెడదాము. సో ఈ రోజు మనం ఒక్కొక్క బాడీ పార్ట్ మన మేజర్ బాడీ పార్ట్స్ లోకి వెళ్ళి మనం థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవటం, అంటే దాన్ని అర్థం చేసుకుని థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుదాం, ఇంటరాక్టివ్ గానే ఉందాము. సో దట్ ఆలోచించి మీరు చెప్తున్నప్పుడు మీరు త్వరగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను చెప్తా కాబట్టి నాకు ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది, నేను మాట్లాడతా కాబట్టి నేను చాలా నా ఎనర్జీని అంతా వాడతాను, నేను చాలా ఫీల్ అయ్యి చెప్తాను, సో దట్ మీరు కనెక్ట్ అవుతారు. కానీ మీరు కూడా మాట్లాడితే మీరు ఇంకా కనెక్ట్ అవుతారు. సో మనం ఒక్కొక్క బాడీ పార్ట్ లోకి వెళ్దాము. సో మీరు చెప్పండి ఏంటో ఉపయోగాలు అనేది, జస్ట్ 5 minutes అన్ని దాడదాం. ప్రాక్టీస్ ఈ రోజు రైటింగ్ కూడా ఉంటది, బట్ మేజర్ గా ఏంటంటే థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి, ఈ సెక్షన్ లోనే ఫీల్ అవ్వగలగాలి మనం. సో అది సో ఫస్ట్ మేజర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ పార్ట్ మన కాళ్ళు పాదాలు. సో కాళ్ళు పాదాలు మూలన ఉపయోగాలు ఏంటండి? ఒకవేళ ఉండపోతే ఏంటి నష్టం? నడవలేము. ఇంకా ఏం చేస్తున్నామంటే నో మూమెంట్ నుంచోలేము, మూమెంట్ ఉండదు. మూమెంట్ మనం ఉండదు అసలు. మూమెంట్ అంటే మనం కదలిక అనేది అనుకున్న గమ్యానికి చేరలేము. ఎస్ మన డే ఎస్ యాక్టివిటీస్ ఏవి కూడా రన్ అవ్వవు మ్యామ్. ఏవి రన్ అబౌట్. ఎస్ ఎక్కడ మన ఉన్న హోల్ వాళ్ళు అక్కడే బాడీ ఉంటాం. మన హోల్ బాడీని అవే మోస్తా ఉన్నాయి మేడం. ఎస్ మనం అసలు వేరే వాళ్ళ మీద కదిలితే మేడం
ఉన్న ప్లేస్ నుంచి మనం కదలలేం. కదలలేం ఒక అసలు దగ్గరే ఉంటాం. పొద్దున్న మంచం మీదే ఇంకొకరి మీద ఉండేవాళ్ళం. డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మెయిన్. డిపెండెన్సీ, కంప్లీట్ డిపెండెన్సీ, కర్రో మనిషో. ఎస్. పెరాలసిస్ పేషెంట్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉంటారు. రెండు కాళ్ళు పడిపోయిన పేషెంట్ ఏ విధంగా ఉంటారో దాన్ని ఊహించుకుంటే సరిపోతుంది. ఎస్ ఎస్ కాళ్ళు లేని వాళ్ళు. అవును, కాళ్ళు వాళ్ళ లైఫ్ ఎంత సరిగ్గా కష్టంగా ఉంటుంది. పని చేయనప్పుడు మ్యామ్ మైండ్ కూడా డిప్రెషన్ అయిపోతుంది, మెంటల్ హెల్త్ కూడా టోటల్ గా డ్యామేజ్ అయిపోతుంది. వై బికాస్ డిపెండెన్సీ వచ్చేస్తుంది, దాంట్లోంచి డిప్రెషన్ వచ్చేస్తుంది, మనం పక్కన వాళ్ళకి భారం అయ్యామనే బాధ ఎక్కువైపోతుంది. సో టోటల్లీ ఇట్ కిల్స్ బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. మనమే ఇంటికి కాకుండా పిల్లర్స్ ఎలా అవసరమో మనకి మన బాడీకి మన కాళ్ళంత అవసరం. కాళ్ళు లేకపోతే ఎస్ అసలు టోటల్. ఎస్ ఎస్ సో కాళ్ళు లేకపోతే కాళ్ళు లేని వాళ్ళని ఒక్కసారి ఊహించుకుంటే వాళ్ళు బాధపడటమే కాదు, పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఊహించండి, పిల్లలుగా వచ్చారు అనుకోండి, పిల్లలుగా పుట్టారు ఎవరికన్నా అనుకుందాం, వాళ్ళు లేవు. ఇలాంటి సిచ్యుయేషన్ ఏదైనా అంటే హెల్త్ లో ఏదన్నా తేడా వచ్చి వాళ్ళు పిల్లలుగా పుట్టినప్పుడు ఎంత బాధ అండి. వాళ్ళకి పేరెంట్స్ కి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించండి. లేదంటే జస్ట్ థింక్, వాళ్ళకి చనిపోవాలన్నా భయం వేస్తుంది కదా. వెతుకున్నారు, బాధపడతానే ఉంటారు. ఈవెన్ దే డోంట్ వాంట్ టు డై. రేపొద్దున వీళ్ళని ఎవరు చూసుకుంటారనే దిగులు. సో దే ఆర్ నెవర్ హ్యాపీ కదా. ఎంతో టఫ్ గా వెళ్తుంది వాళ్ళ లైఫ్. కాళ్ళు లేకపోవటం అనేది పూర్తిగా మన స్వేచ్ఛని తీసేసుకుంటది. ఇట్ ఈస్ ఎన్ ఇండిపెండెన్స్. ఇది ఒక స్వేచ్ఛ, శరీరానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన స్వేచ్ఛ. అది తీసేసుకుంటది. కాళ్ళు లేవు అంటే అర్థం ఏంటంటే మనము ఒక అతి పెద్ద స్వేచ్ఛని కోల్పోయామని అర్థం. సో కాళ్ళు సక్రమంగా ఉన్నాయి, చక్కగా సరిగ్గా తయారయ్యాయి, ఎముకల్లో ఎక్కడ వంకర్లు లేవు, ఎలాంటి కాల్షియం డెఫిషియన్సీస్ లేవు, రోజు సరిగ్గా నడుస్తున్నాము అంటే అది అతి పెద్ద వరం మన జీవితంలో. సో అవి గనక లేకపోయి ఉండుంటే బెడ్ మీద నుంచి ఇక్కడ దాకా రాగలిగే వాళ్ళం అసలు ఈ రోజు డే ఇలా స్టార్ట్ అయ్యి ఉండేదా. దీనికి కూడా మనం వీ హ్యావ్ టు వేకప్. ఎవరన్నా లేపాలి, మనం కూర్చోవాలి. అంటే ప్రతి నిమిషం వారియర్స్ లాగా ఫైట్ చేయటం అనమాట. కాళ్ళు లేకపోవటం అంటే పోరాడుతూ ఉండే వాళ్ళం జీవితంతో. ఎవరో ఒకరిని సాయం అడగటము, కర్ర తీసుకోవడము, ఇష్టం. సో బీయింగ్ థ్యాంక్ఫుల్, కాళ్ళకి మరి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. అదొక స్వేచ్ఛ కాబట్టి. సో ప్లీజ్ ఒకసారి మీ కాళ్ళు పాదాలు ఉన్నాయి కదా, సో మీరు జస్ట్ మీ కాళ్ళ మీద చెయ్యి పెట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి అంతే. థ్యాంక్ యూ ఫర్ మై వండర్ఫుల్ లెగ్స్. అద్భుతమైన ఈ స్వేచ్ఛ నా కాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నానని థ్యాంక్ యూ చెప్పుకోండి, సరిపోద్ది. రాయ అవసరం లేదు. మనం రాసేటప్పుడు ఇవి యాడ్ చేసుకుంటారు కానీ ఈ రోజు మీరు రాసేటప్పుడు కూడా యాడ్ చేసుకోండి. బట్ ఇప్పుడైతే మీ కాళ్ళని ఒకసారి మీ చేతితో టచ్ చేయండి, థ్యాంక్ యూ చెప్పుకోండి మనస్ఫూర్తిగా. నా కాళ్ళకి థ్యాంక్ యూ, నాకు ఇలాంటి స్వేచ్ఛని ఇచ్చినందుకు, ఇన్నేళ్లు ఇంత స్వేచ్ఛగా నేను నడవగలిగినందుకు థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వన్, మన చేతులు మొత్తం ఆర్మ్స్ దగ్గర నుంచి, భుజాల దగ్గర నుంచి మొత్తం చేతుల దాకా, చేతి వేళ్ళ దాకా. సో దాని మూలాన ఉపయోగాలు ఏంటో చెప్పండి. అవి ఉండాల్సిందేనా, కంపల్సరీయా? ఉండాలి మేడం. ఏం చేయాలన్నా చేతులు ఉండాలి మేడం. తినాలన్నా, తాగాలన్నా, పోనీ 1,000 ఇన్నెందుకు 5,000 10,000 ఉన్నాయి. 1,000 పోనీ లేకపోయినా పర్వాలేదేమోగా. 1,000 అలా కష్టం మేడం. ఏంటా 10,000 పెట్టాడు దేవుడు అని అనుకుంటా ఉన్నాం అనుకోండి. మనం వర్క్ బ్యాలెన్స్డ్ గా చేయలేం మేడం, ఒక ఫింగర్ లేకపోతే. ఇంకా చేతులు ఎందుకు అవసరం అండి మనకి? గ్రాట్యూడ్ రాయలేం మేడం. రాయలేము అసలు. భోజనం, వంట తినలేము, తాగలేము, వండలేము, వండింది తినలేము, ఇష్టమైన వాళ్ళని పిల్లల్ని పెంచలేము. పని చేస్తేనే కదా మనం బతికేది. పని చేయాలి. చేతులు అవసరం, కాళ్ళు అవసరం. పంచభూతాలకి రిప్రజెంటేషన్ అంటాం కదా, మన ఫింగర్స్ పంచభూతాలకి రిప్రజెంటేషన్. మన బాడీలో ఈ పంచభూతాలకి రిలేటెడ్ అన్ని ఆర్గాన్స్ ఉంటాయి. సో ఇవి పర్ఫెక్ట్ గా పని చేయకపోతే ఈవెన్ అవర్ బాడీ వోంట్ బి వర్కింగ్ వెల్.
మనలో ఉన్న వేరియేషన్స్ కి ఉండాల్సిన గుడ్ క్యారెక్టర్స్ కి పంచభూతాలకి రిప్రజెంటేషన్. సో we must have our hands, fingers, and as you are telling, we should be thankful for always. Yes. ఇంకా ఇంకా అండి హెయిర్ మంచిగా ఇంత అందమైన వచ్చారా ప్రపంచాన్ని మార్నింగ్? ఇచ్చి ఆస్వాదించకపోతే ఎలా ఉంటుంది? ఎస్. భోజనం నోటు దాకా వెళ్ళదు, పని చేయలేము. అసలు మనం ముందు మన జుట్టు వేసుకోవాలన్నా ఇంకో మనిషిని పిలవాలి చేతులు లేకపోతే కదండి. మన ఏ బాడీ పని మన చేయాలన్నా పొద్దున్న లేస్తే పని కాళ్ళతో ఎంత ఇంపార్టెంటో చేతితో కూడా అంతే ఇంపార్టెంట్ గా మొదలవుతాయి పనులు. అంటే ఇది కూడా వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇది లేకపోతే కూడా స్వేచ్ఛ కోల్పోయినట్టే. సక్రమంగా చేతులు కాళ్ళు ఉన్నాయి అంటే ఎన్నో విధాల మనం స్వేచ్ఛగా ఉన్నాము అని అర్థం. ఇవి చేతులు లేకపోతే వీ హ్యావ్ టు బి డిపెండెంట్ ఆన్ సమ్వన్. ఎవరో ఒకళ్ళు వచ్చి మనకు ఆ పనులు చేసి పెట్టాలి, లేదంటే మన నోటితోనో కాళ్ళతోనో తీసుకోవాల్సి వచ్చి ఉండేది. వీఆర్ సీయింగ్ కదా, అలా కూడా చేస్తున్నారు పిల్లలు. దే ఆర్ యూజింగ్ దేర్ మౌత్. వాళ్ళు నోరు వాడతారు అన్నిటికీ. నోటితో వంగి తీసుకుని పనులు చేసుకుంటున్నారు, లేదంటే వాళ్ళ కాళ్ళనే చేతులుగా వాడుతున్నారు, కాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళకి కదా. వాళ్ళు పోరాడదట్లా జీవితంతో అండి. సో లెట్ us థ్యాంక్ అవర్ చేతులు మొత్తం. అంటే మన ఆర్మ్స్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎక్కడ సక్రమంగా లేకపోయినా ఆ చెయ్యి పనిచేయదు. సో బట్ ఇక్కడ దాకా అంటే వేళ దాకా అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఈ వేళల్లో ఇంత ఓపిక బలం ఉంటది కాబట్టి మనం రాస్తున్నాము, తింటున్నాము, పని చేస్తున్నాము, వండుతున్నాము, అన్ని బట్టలు ఉతుకుతాం, ఆరేస్తాం, ఇటు నుంచి అటు తీసుకెళ్తాం వస్తువుల్ని, పిల్లల్ని ఎత్తుకుంటాం, పెద్దవాళ్ళకి సహాయం చేయాల్సి వస్తే చేయగలుగుతున్నాము, పనులు చేయాలంటే చేస్తున్నాం, ఏ పని అయినా కూడా. ఇంట్లో వస్తువులు అటు నుంచి ఇటు పెట్టాలంటే చేతులు ఉండాల్సిందేగా. ఏ వస్తువు తీసి ఇటు పెట్టాలన్నా, ల్యాప్టాప్ ఓపెన్ చేయాలన్నా. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంది, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. సో థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఒకసారి చేతులు మంచిగా మనస్ఫూర్తిగా పట్టుకోండి. జస్ట్ టచ్ దెమ్ చాలు, అది సరిపోతుంది. మనం ఆ ఫీలింగ్ లోకి వెళ్ళాము అంటే చాలు. గ్రాటిట్యూడ్ ఆల్రెడీ పంపుతున్నాము లోపలికి అని మీకే అర్థమవుతా ఉంటుంది అది. సో జస్ట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు థ్యాంక్ అవర్ హ్యాండ్స్. సో మన ఆర్మ్స్, చేతులు, అరిచేతులు మొత్తంగా థ్యాంక్ యూ చెప్పుకుందాం మనస్ఫూర్తిగా ఈ స్వేచ్ఛ మనకి ఇచ్చినందుకు, భగవంతుడికి కూడా. సో మీరు ఎవరిని నమ్మితే ఆ దైవానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇవన్నీ సక్రమంగా ఇచ్చి మనల్ని ఇలా పుట్టించినందుకు థ్యాంక్ యూ. సో ఇంకా నెక్స్ట్ మన సెన్సెస్ లోకి వద్దాము. సెన్సెస్ అంటే మొత్తం మన ఈ వాట్ ఆర్ దే టేస్ట్, చూపు, వినికిడి, రుచి, స్పర్శ. సో ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి కాబట్టి మనము బయట ప్రపంచాన్ని లేదంటే మన మొత్తం ప్రపంచాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. అంటే టేస్ట్ చేసి, విని, చూసి, దీని మూలానే మనకు ప్రపంచం అర్థం అవుతుంది. ఫీల్ అయ్యి, ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది ఈ రోజు పొద్దున, ఎలా తెలుస్తుందండి? చల్లగా ఉంది, వేడిగా ఉంది, చెమట పడుతుంది, చిరాగ్గా ఉంది, జిడ్డుగా ఉంది. స్పర్శ. సో స్పర్శ గురించి, స్పర్శ ఉండకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుందో కొంచెం ఐడియా ఉంది. ఉండపోతే మంటలో పెట్టినా అది అంటుకున్నది అర్థం కాదు. తెచ్చుకున్నా తెలియదు మేడం గారు. స్పర్శ అనేది మనకి అసలు స్పర్శ అనేది తెలియదు. మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోలేమండి. మనం ప్రొటెక్ట్ చేసుకోలేము. ఫస్ట్ బాడీ పార్ట్, ఆ బాడీ పార్ట్ ఉందని మనకు అర్థం కాదు మేడం. అవును, మన పని చేసినా కూడా మనకు తెలియదు మేడం. ఎస్, ఈ సెన్సేషన్ ద్వారానే ప్రపంచాన్ని అనుభూతి చెందుతున్నాం ఎన్నో విధాల. నిజంగా ఇది గనక లేకపోతే ప్రాణం ఎంత ఈజీగా పోవచ్చు కదా. చెయ్యి పెట్టి కాలిపోతే మనకి స్పర్శ లేదనుకుందాం, స్పర్శ అనేది లేదు. మనం పొయ్యి మీద చేయి పెట్టినా మనకేమవ్వదు. పుట్టిన ఎంతసేపట్లోనూ ఎంతో త్వరగా చనిపోవచ్చు కదా. ఇంతసేపు బతుకుండే అవకాశమే లేదు, ఎందుకంటే మనకేం స్పర్శ తెలియట్లేదు కదా. బాడీ మీద ఏం జరిగినా ఏం తెలియట్లేదు అనుకోండి, సో ఆటోమేటిక్ గా మనం ఇన్నేళ్ళు బతికుండి ఉండేవాళ్ళం. ఆ స్పర్శ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఏ దగ్గర ఎక్కడ దాకా ఉండాలనేది తెలుసు, వేడి నుంచి దూరంగా ఉండటం తెలుసు, చలిస్తే స్వెటర్ వేసుకోవటం తెలుసు, శరీరాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతుంది స్పర్శ. మనకి ఇష్టమైన వాళ్ళని అనుభూతి, అది కూడా టచ్ అన్నమాట. మనుషుల్ని ఎత్తుకోవటం, హగ్ చేసుకోవటం, పిల్లల్ని ప్రేమగా దగ్గర తీసుకోవటం, అన్న వాళ్ళని మనం దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవటం,
వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇవన్నీ కూడా ఈ టచ్ అనే సెన్సేషన్ లేకపోతే మనం ఫీల్ అవ్వలేం వాళ్ళని. సో వీలైనంత అవతల మనిషిని ప్రేమించాలన్నా కూడా వీ నీడ్ దిస్ టచ్ సెన్సేషన్. ఈ ఫీల్ అనేది ప్రపంచం మొత్తాన్ని అనుభవించటానికి ఎలా ఉంది అనేది తెలుసుకోవటానికి, మళ్ళీ మనల్ని మనం కాపాడుకోవటానికి, మన అన్న వాళ్ళని మనం వాళ్ళకి దగ్గర అని తెలపటానికి ఫర్ ఎవ్రీథింగ్ మనకి టచ్ సెన్సేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్పర్శ అనేది లేకపోతే మనల్ని మనం కాపాడుకోలేం. సో స్పర్శ, టచ్ సెన్సేషన్ మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతుంది. సో అందుకని మళ్ళీ మనం థ్యాంక్ యూ చెప్పుకుందాం మనస్ఫూర్తిగా ఈ స్పర్శకి. జస్ట్ మీరు చేతులు ఎక్కడ ఒక ఊరికి మీ హ్యాండ్ ప్లేస్ ని పట్టుకున్నా కూడా వెంటనే మీకు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా. పట్టుకోగానే ఈ చెయ్యి చల్లగా ఉందని నాకు తెలుస్తుంది. సో ఆటోమేటిక్ గా మనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మనమేం దానికోసం కూర్చుని ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే మనం బ్రెయిన్ లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. నా హ్యాండ్ గురించి, టెంపరేచర్ గురించి, అండ్ ఇక్కడ ఉన్న ఆ రఫ్నెస్ గురించి, ఏది పొద్దునుంది, ఏది మెత్తగా ఏది ఉంది, సాఫ్ట్ గా ఏది ఉంది, రఫ్ గా ఏది ఉంది. సో ఇవన్నీ టెక్స్చర్స్ అన్ని కూడా తెలిసేది ఈ స్పర్శ ద్వారానే. ఒకసారి ముట్టుకుని చూస్తే టాక్టైల్, పిల్లలకి ఇప్పుడు బుక్స్ కూడా వస్తున్నాయి ఈ టాక్టైల్ సెన్సేషన్స్ ని అలవాటు చేయడానికి అని చెప్పి. పుస్తకాల్లోనే రకరకాలు పెడుతున్నారు, రఫ్ గా ఉన్న సర్ఫేస్లన్నీ, జూలు ఉన్న సర్ఫేస్లన్నీ. చిన్నప్పటి నుంచే ఆ ఇన్ఫర్మేషన్ బాగా వెళ్ళాలి అని చెప్పి. సో అలాగా మనం ఏది చూసినా పట్టుకుని చూసి చెప్పగలుగుతాం ఏ మెటీరియల్ ఏది అన్నప్పుడు కూడా. కళ్ళు మూసుకుని కూడా చెప్పేయచ్చు కదా ఇది అని చెప్పి. కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్. సో సెన్స్ చేసి చెప్పేస్తారు చక్కగా పట్టుకుని ఏంటిది ఇది అనేది. సో ఇవన్నీ దీస్ ఆర్ పాసిబుల్ బికాస్ మనము వాటిని సెన్స్ చేయగలుగుతున్నాం. ఈ ఫీల్ అనేది ఉంది కాబట్టే మనకి. సో థ్యాంక్ యూ ఫర్ మనకి ఇలాంటి అద్భుతమైన స్పర్శ ఉన్నందుకు భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీల్. నెక్స్ట్ ది మన చేతులు అయిపోయాయి, టేస్ట్ అయిపోయింది, కళ్ళు. సో ఈ రోజు ఒక చిన్న టాస్క్. ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే మనం ఇది క్లోజ్ చేసేసిన తర్వాత మీరు రొటీన్ లోకి వెళ్ళిపోయినప్పుడు కానీ రోజు మొత్తంలో ఎప్పుడు ఖాళీ ఉన్నా ఒక పావు గంట లేదంటే ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు కళ్ళకి గంతలు కట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది మేము చేసాము. ఇది నోటితో చెప్పడం కంటే కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కళ్ళకి ఒకసారి గంతలు కట్టేసేసుకుని కాసేపు మీ పనులు మీరు మామూలుగా చేసుకునే ప్రయత్నం చేయాలి. సో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉన్న, సేఫ్ గా ఉన్న ప్లేస్ లోనే ప్రయత్నించండి. దీన్ని కట్టుకోండి. 5 to 10 నిమిషాలు జస్ట్ మీరు నార్మల్ గా బతకడానికి ప్రయత్నించండి అండి. ఏమి లేదు, మీరు ఏమి చేయలేదు. ఓన్లీ మీరు మీ కళ్ళు టెంపరీగా కాసేపు రెస్ట్ ఇచ్చారు, కళ్ళుకి రిలాక్సేషన్ ఇచ్చాము, తాడి కట్టేసాం, మన పనులు మనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఒక 5-10 నిమిషాలు ప్రయత్నించండి. వీలైతే ఇంకా ఎక్కువ టైం ప్రయత్నించగలిగితే ప్రయత్నించండి. అది చాలు. కళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలియటానికి. మనం ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు, కళ్ళు మూసుకుని నార్మల్ గా బతికే ప్రయత్నం చేయలే. కాసేపు కళ్ళు లేని వాళ్ళు ప్రతి నిమిషం అదే జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నారు కదా. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ప్రపంచం ఎలా ఉందో తెలియదు. అండ్ ప్రతి నిమిషం ఎప్పుడు ఏది తగులుద్ది అనేది వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉంటే గానీ వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు వేరే కొత్త ప్లేస్ కి వెళ్ళాలంటే వాళ్ళకి అది పెద్ద పరీక్ష. ఎక్కడ అడుగేయాలన్నా కదా. ఇట్ ఈస్ ఆల్వేస్ వాళ్ళు ఒంటరిగా ఉంటే కనుక ఒకవేళ వాళ్ళకి తోడనే వాళ్ళు లేకపోతే అది ఇంకా పెద్ద పరీక్ష. సో కళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మనం కళ్ళతో చేసే పనులు ఏంటండి? లైఫ్ అంతా చీకటి అయిపోతుంది మేడం. ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నామంటే కారణం కళ్ళ. ఎవరిని చూడలేము. అసలు ముందు మనల్ని మనమే చూడలేము. కానీ మనకు కావాల్సిన వాళ్ళని అసలు ఏ బ్యూటిఫుల్ పని వరల్డ్ ని చేయలేము మేడం. చూడలేదు. ప్రకృతిలో ఏది చూడలేము మేడం. చూడలేము. ఇంకా మనల్ని మనం చూడగలమా? అసలు మనం ఎలా ఉన్నాం అనేది మనకు తెలిసి ఉండేదా? చూడలేము. డిస్కనెక్టింగ్ ఫ్రమ్ అవుటర్ వరల్డ్ మేడం. ఎస్, పూర్తిగా టోటల్లీ డిస్కనెక్టెడ్. టోటల్ గా అసలు మనకి ఐడియా లేదు. అంటే మెంటల్ పిక్చర్ అనేది ఏమీ పడదు, అంతే కదండి. ఇప్పుడు తలలో ఒక పిక్చర్ పడుతుంది, ప్రపంచం అనగానే కళ్ళు మూసుకుంటే కూడా ఒక పిక్చర్ పడుతుంది. ఇదిగో ఇలా ఉంటుంది, మనుషులు ఇలా ఉంటారు, నా పాప ఇలా ఉంది. కళ్ళు మూసుకుంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీకు అన్ని చాలా పిక్చర్స్ పడుతున్నాయి. కుక్క అనగానే కనపడుతుంది, కలర్ అనగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి దే ఆర్ రికార్డెడ్. బట్ అసలు ఏమీ లేదు, ఒట్టి చీకటి ప్రపంచం అనుకుందాం. సతీష్ కుమార్ గారు. నమస్కారం అండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఈ అవయవం లేకపోతే మనిషి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని
ఏమీ చూడలేడు. చూసింది మనం రికార్డు అవుతుంది అంటే ఇది పలానా వస్తువు ఇలా ఉంది అని అంటే మనకు కేవలం కళ్ళతో చూసే డైమెన్షన్ కానీ వాల్యూమ్ ఆఫ్ కానీ వెయిట్ కానీ అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మరమరాలు ఉన్నాయనుకోండి, మరమరాలు తేలికగా వాల్యూమ్ కనిపిస్తుంది, అది బరువు తక్కువ ఎక్కువ అనేది ఒకసారి ఫీల్ అయితే చూస్తే ఇది బరువు తక్కువ అని చెప్పి చెప్పగలం. ఐరన్ చిన్న ముక్క అయినా సరే బరువు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంచనా వేయగలం. సో సర్వేంద్రియానం నయనం ప్రధానం ఈ యొక్క సూత్రమే మన బాడీని ముందుకు నడిపిస్తుంది. అట్లాగే డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నది అనేది మన కన్ను కనీసం దూరంగా మంచి ఐ దృష్టి కలిగిన వాళ్ళు కనీసం 3 కిలోమీటర్లు కూడా చూడగలరు అంచనా వేయగలరు. సో శత్రువు ఎంత దూరంలో ఉన్నారంటే ఇదివరకు వాళ్ళు దూరంలో హైయెస్ట్ ప్లేస్ లో నుంచొని వస్తున్నారు, శత్రువులు వస్తున్నారు అని చెప్పి చెప్పగలిగిన నైపుణ్యత ఉన్నవాళ్ళు. అట్లాగే ఏదైనా ఇప్పుడు మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాము అంటే మీరు పలానా వాళ్ళు అని రికార్డ్ చేసుకోవడానికి కన్నే ఇది పిక్చరైజేషన్ మెదడులో ఫిక్స్ అయిపోతుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంతే మేడం గారు. థ్యాంక్ యూ అండి. సో కళ్ళు అన్ని రకాలుగా మన జీవితాన్ని, మనల్ని, మన ఎదుటి వాళ్ళని అంచనా వేయటానికి, అసలు మనిషిలో భావాలు అర్థం చేసుకోవడానికి కూడా మనం జస్ట్ చూసి చెప్పగలం వీళ్ళు బాగున్నారా లేదా. వాళ్ళ కొంచెం మీ పిల్లలు ఏమైనా అప్సెట్ అయితే మీరు ఊరికే పట్టుకుంటారండి. ఎలా పట్టుకుంటారు? చూసి కదా, మొహం చూసి చెప్పగలుగుతాం మనం. ఓకే ఈరోజు ఏదో బాలేదు అని చెప్పి కోపంగా ఉన్నారు లేదా బాధపడుతున్నారు. అసలు వీటి మీదే కదా జీవితం వెళ్తుంది మనకి ఇప్పుడు కదా. ప్రతిరోజు ఈ భావాలు ఇవన్నీ కూడా మనం మొహం కళ్ళ ముందు మనం చూడాలి. చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. వాళ్ళు మాట్లాడినప్పుడు కంటే కూడా వాళ్ళు చూసినప్పుడే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం అర్థం చేసుకుంటాం. అసలు మనకి ఇష్టమైన వాళ్ళు ఇలా ఉన్నారని తెలిసింది. భగవంతుడు అంటే మనకు ఒక పిక్చర్ క్రియేట్ అయ్యింది దండం పెట్టుకోవడానికి. రోజు మనం దీపారాధన చేస్తున్నాం. అసలు ఆయన ఇలా ఉన్నారు అని ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు కాబట్టే కదా. ఆ డిస్క్రిప్షన్ ని ఊహించుకోవాలన్నా ముందు దాన్ని చూసుండాలి. చూసుంటే అప్పుడు ఊహించుకోవడానికి సాధ్యం అవుతుంది. సో మన ఊహా ప్రపంచం తయారవ్వాలన్నా కూడా చూపు. మరి ఈ లెక్కన కళ్ళు లేని వాళ్ళకి ఏం కళలు వస్తూ ఉండుంటాయి? కళలు ఎలా వస్తాయి వాళ్ళకి కదా, కలర్స్ లేవు కదా. సో దట్ ఈస్ ఇట్. సో కళ్ళు ఎంత అవసరం అనే దాన్ని మనం ఇవాళ గంతలు కట్టుకుని ఒక్క 10 నిమిషాలు ప్రాక్టీస్ చేద్దాము. క్లాస్ అయిపోయిన తర్వాత నార్మల్ గా లేసి వెళ్ళి తిరగటము లేదంటే మీ పని చేసుకోవడానికి ప్రయత్నిద్దాము 10 నిమిషాలు. సో ఇంతకంటే ఎక్కువ చేయాలనుకున్నా నష్టమేం లేదంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత లోతుగా మన కళ్ళకి మనం కృతజ్ఞత భావాన్ని కూడా తెలుపుకుంటాం. ఇంత ఇంపార్టెంటే అని చెప్పి కళ్ళు, అంతే, అంతకంటే ఏం లేదు. సో సేఫ్ గా ఉండి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో కళ్ళకి మనస్ఫూర్తిగా సో మీ చేతుల్ని జస్ట్ కళ్ళతో టచ్ చేసి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇలాంటి అద్భుతమైన కళ్ళతో పుట్టినందుకు, సక్రమైన కళ్ళు, చక్కగా అన్ని కనపడుతున్న కళ్ళుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకోండి. నెక్స్ట్ వన్ వాసన, శ్వాస అండి. సో శ్వాస, మనం వాసన ద్వారా మొత్తం ప్రపంచం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది మనకి. సో వాసన ఉంటే రుచి ఉంటుంది. దే ఆర్ లింక్డ్ కదా. కరోనాలో చాలా మంది మంచి ఎక్స్పీరియన్స్ అది మాత్రం. వాసన రుచి రెండు పోయాయి. వాసన లేకపోతే ఏం తింటున్నామో కూడా తెలిసేది కాదు, కానీ తినాలని తినేవాళ్ళం. అదొక పనిష్మెంట్ లాగా అయిపోయేది. వాళ్ళు ఎంత మంచివైనా వండి పెట్టండి, స్మెల్ లేకపోతే ఏమీ లేదు, రుచి తెలియదు, ఆటోమేటిక్ గా ఫుడ్ ని మింగాల్సి వచ్చేది. సో మేము బాగా ఎక్స్పీరియన్స్ అయినది అది ఒకటి. సో స్మెల్ అనేది ఎంతో ఇంపార్టెంట్. వాసన చూడగలుగుతున్నాం కాబట్టి రుచిని ఆస్వాదిస్తున్నాము. అక్కడికి వెళ్ళి ఈ వంట తినాలి, ఈ రోజు అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అంటే ఫుడ్ లో వెరైటీస్ చేసుకోవాలి. ఈ రోజు ఈ కూర చేసుకుందాం, ఆ కూర చేసుకుందాం, తాలింపు పెడదాం, పులుసు పెడదాం, ఇలా 100 చెప్పుకోగలిగి మళ్ళీ తినటం. బయట అది బాగుంటుంది, పావు బాజీ, బజ్జీలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పేర్లకి రుచి అనేది యాడ్ అయింది కాబట్టి తినాలని అనిపిస్తుంది. అసలు రుచి అనేది లేకపోయినా స్మెల్ లేకపోతే రుచి లేదు, రుచి లేకపోతే ఈ రెండు కనెక్టెడ్ కదండి. స్మెల్ లేకపోతే టేస్ట్ కూడా తెలియదు. సో ఈ రెండు కనెక్టెడ్ కాబట్టి ఈ రెండిట్లో మనకి కనుక ఇది పోయింది అంటే ఆటోమేటిక్ ఇది కూడా అయిపోయింది. సో ఆటోమేటిక్ గా మనం లైఫ్ ని ఆస్వాదించే అతి విలువైన వే, వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్. ఏది చెయ్యి, ఎంత సంపాదించి ఏం చెయ్యి, రుచిగా కడుపు నిండా భోజనం కోసమే అన్ని చేస్తాం మనం. టైం కదా, అన్ని చేసి కడుపు నిండా భోజనం దొరకట్లేదు అనుకో, ఇవి ఎన్ని చేసినా వేస్ట్. సో ఫైనల్లీ మంచి భోజనం చేయటం అనేది మన ఫస్ట్ ప్రయారిటీ. మనకి కాన్షియస్ గా అయినా, మనం కాన్షియస్ గా లేకపోయినా కూడా మంచి భోజనం అనేది మనకు ఒక పెద్ద అదొక కదా. ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చుకోవాలంటే ఎలా ఇచ్చుకుంటాం? అందరికి భోజనాలు పెడతాం.
సేవ చేయాలనుకుంటే ఎలా చేస్తాం, అది కూడా భోజనాలే పెడతాం. మీరు చూడండి, ఎక్కువగా వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఏంటంటే కడుపుకి సంతోషాన్ని ఇవ్వటం. అంటే రుచిగా మంచి కడుపు నిండా భోజనం తిన్నప్పుడు అది ఎంతో తృప్తినిస్తుంది, వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా దీవిస్తారు. సో మనం భోజనమే పెడతాం, అప్పుడు కూడా కడుపు నింపుతాం. సో వీటి అన్నిటికీ కూడా ఇట్ ఈస్ లింక్డ్ విత్ మన టేస్ట్. మన టేస్ట్ సరిగ్గా లేకపోతే తెలుస్తుందండి, ఉప్పు కారాలు వంట చేయగలమా, ముందు ఆస్వాదించగలమా వండింది, ఎవ్రీథింగ్ మిస్సెస్. అసలు నెగిటివ్ ఆపోజిట్ సైడ్ చూడండి, ఏదైనా పాడైంది అనుకోండి ఎలా తెలుస్తుంది? వంట పాడైపోయింది అనుకుందాం, ఏదో భోజనం పొద్దున పెట్టుకున్నాము, సాయంత్రం మళ్ళీ దాన్ని తిందామని చూసాం, అది కుళ్ళిపోయింది. ఒకవేళ వాసన లేకపోతే, రుచి వాసన లేకపోతే తినేస్తాం, దాన్ని తినేసేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటామండి. అంత డేంజరస్ కదా. సో ఆ రెండు ఉన్నాయి కాబట్టే ప్రాణాలు కూడా నిలుచున్నాయి. బికాస్ అవి మనం ప్రొటెక్ట్ చేస్తున్నాయి. టేస్ట్, స్మెల్, దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్. పిచ్చి వాసన వస్తుంది ఎక్కడన్నా, అక్కడ ఉండం, వెంటనే లేసి వేరే ప్లేస్ లోకి వెళ్ళిపోతాం. మనం ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఇవన్నీ కనెక్ట్ అవుతాయి కదా. మనం బయటికి వెళ్తాం మంచిగా భోజనం చేద్దామని, అక్కడ వాసన బాగాలేదు, కూర్చుని తింటారా అంటే కాసేపు కూడా ఉండలేం. మన బాడీ అసలు సహించలేదు, మనల్ని లేచి వెళ్ళిపోమని చెప్తా ఉంటుంది. సో స్మెల్ కి, టేస్ట్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుందాం. బికాస్ అవి ఉన్నాయి కాబట్టే మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము, హెల్దీగా వీఆర్ టేకింగ్ ఫుడ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్ నార్మల్లీ. అన్ని నార్మల్ గా జరగటానికి దే ఆర్ హెల్పింగ్ అస్. సో టేస్ట్ కి దీనికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ది ఫుడ్ మేడం. ఎస్ ఎస్, అవునండి. సో హార్ట్, గుండె అన్నిటికంటే ముఖ్యమైనది. సో ఈ రోజు ప్రాక్టీస్ చేయండి, రాయగలిగిన 10 విషయాలు హెల్త్ గురించే ప్రాక్టీస్ చేశాం కాబట్టి హెల్త్ గురించి రాయండి. అండ్ కళ్ళ గంతలు కట్టుకుని ప్రాక్టీస్ చేయండి. నైట్ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను, అందరూ నైట్ ప్రాక్టీస్ మర్చిపోద్దు, చేయండి. సో ఇది మనం కంటిన్యూ చేద్దాం. అయితే మనకి ఇది ఎగ్జాంపుల్ తెలిసింది, హెల్త్ లో ఒక్కొక్క ఆర్గాన్ కి మనం చెప్పుకుంటున్నాము. వి విల్ అగైన్ డీటెయిల్డ్లీ, అంటే ఏమేమి ఇంకా ఆర్గాన్స్ అన్నిటినీ మళ్ళీ డీటెయిల్డ్ గా మౌనిక విల్ హెల్ప్ us టు రికగ్నైజ్ ఆల్ ఆఫ్ దట్. అయితే మీకు ఇప్పుడు శాంపిల్ తెలిసింది కాబట్టి ట్రై టు ఎక్స్ట్రాపోలేట్ టు ఎవ్రీ ఆర్గాన్ ఆఫ్ యువర్ బాడీ. అండ్ ఈ దీపావళి టైంలో ట్రై టు బి థ్యాంక్ఫుల్ టు యువర్ హెల్త్ ఫర్ యువర్ ఎవ్రీ బాడీ పార్ట్. అండ్ ఆ తర్వాత వి విల్ సర్టన్లీ మళ్ళీ దీన్ని రీడూ చేయాలంటే, అంటే ఏవైతే ఇప్పుడు ఈ ఆర్గాన్స్ చూసుకున్నామో అవి కాకుండా ఇంకా అన్ని బాడీలో చాలా చాలా ఆర్గాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మనం సెషన్ తీసుకున్నప్పుడు ఇంకొన్ని పార్ట్స్ ని మనం థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవడానికి అవకాశం తీసుకుందాం. ఎందుకంటే ఇది హెల్త్ ది మనం ఎంత లోతుకెళ్తే అంత మంచిది కాబట్టి, ఇంకా మనం నెక్స్ట్ క్లాస్ లోపు మీరు నాకు వీలైనన్ని చెప్తే వి విల్ నోట్ డౌన్, అంటే మిగతా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఈలోపు గ్రాటిట్యూడ్ లో కూడా రాస్తా ఉండండి, ఇంకా కొత్తవి కూడా మీకు అనిపించేవన్నీ కూడా రాయండి. మన బ్రెయిన్ గురించి, బ్లడ్ సప్లై గురించి, ఇమ్యూనిటీ గురించి, ప్రతి దాని గురించి రాయొచ్చు మనము. అసలు అది ఎలా ఉపయోగపడుతుంది, లేదా అది లేకపోతే అని క్వశ్చన్ చేసుకున్నా కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. అసలు అది లేకపోతే అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది అదంత అవసరం అనేది. సో అలాగా ట్రై టు రైట్ డౌన్. సో ప్రాక్టీస్ చేయండి దీని గురించి. ఈరోజు గ్రాటిట్యూడ్ 10 ఆర్గాన్స్ మీద ఫోకస్ పెట్టి రాసుకోండి, సెన్సెస్ మీద కానీ ఆర్గాన్స్ మీద కానీ. సో సార్ 10 బ్లెస్సింగ్స్ అగైన్ మన హెల్త్ గురించి గ్రాటిట్యూడ్ రాయాలా సార్? 10 బెస్ట్ థింగ్స్ మీరు రాస్తున్నారు కదండి. 10 బెస్ట్ థింగ్స్ రాసిన తర్వాత ఒక్క నిమిషం, ఈ రోజు క్లాస్ కి అనౌన్స్మెంట్. ఈ రోజు క్లాస్ లో ప్రాక్టీస్ అయిపోయింది ఆల్రెడీ, మనం హెల్త్ కి ప్రాక్టీస్ చేసామండి. ఒకటి, ద గిఫ్ట్ ఆఫ్ హెల్త్ ఈస్ కీపింగ్ మీ అలైవ్. ఆరోగ్యం అనే గిఫ్ట్ మూలనే కదా మీరు బాగున్నారు. సో ఈ లైన్ ఎక్కడన్నా రాసి స్టిక్ చేసుకుని ఈ రోజు మొత్తంలో ఒక 4-5 సార్లు చూడగలిగితే మనకేంటంటే మళ్ళీ మళ్ళీ పదే పదే దాన్ని మనం డీపర్ మైండ్ లోకి పంపించే అవకాశం ఉంటుంది. సో దానికి మనం థ్యాంక్ఫుల్ గా ఉండటం, అంటే 4-5 సార్లు హెల్త్ మూలానే నేను ఇలా ఉన్నాను, ఆరోగ్యం బాగుంటేనే అనేది మనము ఫీల్ అవ్వగలగాలి. విడివిడిగా వేరే వేరే టైమింగ్స్ లో, లైక్ పొద్దున్న ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళేలోపు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి చూసుకోగలిగితే సరిపోతుంది. సో దాన్ని ఎవరైనా ఇక్కడ టైప్ చేయండి, లేదంటే గ్రూప్ లో కూడా పెడదాము. సో ద గిఫ్ట్ ఆఫ్ హెల్త్ ఈస్ కీపింగ్ మీ అలైవ్ అనేది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి పెట్టండి.
దీనిని ఎక్కడన్నా చక్కగా పెద్ద పదాలతో రాసుకుని ఇంట్లో మీరు ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎక్కువసేపు ఉంటారో ఆ ప్లేస్ లో పెట్టుకుని దాన్ని కనుక రోజు చూసుకుని థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయితే అది ఇంకా ప్రభావితం అవుతుంది. అంటే ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా మనకి పనిచేస్తుంది ఆ థ్యాంక్ఫుల్నెస్. సో అదొకటి. ఇప్పుడు ఇంకేం చేయక్కర్లేదండి, ప్రాక్టీస్ అయిపోయింది. మీరు మామూలుగా 10 మంచి విషయాలు రాసుకోండి. అంటే ఇప్పుడు మనం దీని గురించి విన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మన బాడీ మీద మనకి ఫోకస్ ఉంటది కాబట్టి నేను న్యాచురల్ గా అవే రాయండి అని చెప్తున్నా. కానీ మీకు ఏవి తడితే అవి రాయండి. 10 మంచి విషయాలు రాసుకోండి. ఇంకొకటి నైట్ ప్రాక్టీస్. ఇవి ప్రతిరోజు చేయాల్సిందే కంటిన్యూస్ గా, ఇది ఆపద్దు. రోజు 10 విషయాలు మనం బుక్ లో రాస్తాము. ఇంకొకటి ప్లస్ నైట్ ప్రాక్టీస్ చేస్తాం, నైట్ రాక్ ప్రాక్టీస్ చేయాలి. సో అది అసలు ఈ 4 days ఆపద్దు. మాకు ఇష్టం లేకపోయినా తప్పక వీ హ్యావ్ టు గో, అండ్ ఆఫీస్ వర్క్ ఉంది. సో వీఆర్ గోయింగ్ అవుట్. కాబట్టి మీరు ప్రాక్టీస్ ఆపద్దు, చెయ్యండి. మనం మిగతాయి వచ్చి కంటిన్యూ చేద్దాం. ఈ లోపు రోజు 10 రాసుకోవాలి, నైట్ ప్రాక్టీస్ చేయాలండి. ఈ 2 చేస్తూ ఉంటేనే మనం ఆ గ్రాటిట్యూడ్ అనే దాని మీద ఫోకస్డ్ గా ఉంటుంది. మనం ఎనర్జీని ఎటువైపు పంపిస్తే అటువైపే ఫ్లో అవుతుంది. సో మన ఫోకస్ అంతా ఎటు పెట్టామో అటువైపే ఫ్లో అవుతూ ఉంటది. సో గ్రాటిట్యూడ్ వైపే ఉంచుదాం ఫోకస్ ని. రోజు 10 మంచి విషయాలు ఎత్తుక్కోండి, రాత్రి పూట్ల పొద్దున పూట్ల రాయండి వాటిని. రోజు మొత్తం జరిగిన దాని మీద రాత్రి థ్యాంక్ యూ చెప్పుకోండి. దట్స్ ఇట్. Right. We'll be missing you all, but my best wishes to you on Diwali. Have a wonderful Diwali. Thank you, Thank sir. you, sir. Wish you the same, sir. Love you all. Diwali. We'll resume Thank you, in sir, and also miss you, sir. Happy Diwali. Happy Diwali. హ్యాపీ దివాళీ అండి. Happy Diwali, sir. Happy Diwali, Happy madam. Diwali, sir. హ్యాపీ దివాళీ సార్. హ్యాపీ దివాళీ సార్. హ్యాపీ దివాళీ అండి. Right. We'll resume on Thursday. Monday. Happy Diwali, sir. Happy Diwali. Happy Diwali. I understand all of you want to speak. I really wish you from all of the family a happy Diwali. మంచిగా ఎంజాయ్ చేయండి, పండుగలు మంచిగా ఎంజాయ్ చేయండి. So we'll meet on Thursday. Right. Thank you. Love you all.